సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠం లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకుని యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు లోబడుట. పాఠం పేరేంటి? లోబడుట. అద్భుతమైన అంశం, అద్భుతమైన సందేశం. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వినవలసిన విషయం లోబడుట. లోబడుట గురించి ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి, మనకు మార్గం, మనకు నిత్య జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి తల్లి మరియమ్మ గారు ఏమంటే వారు వెళ్ళినప్పుడు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని పనిలోని మీరు ఏది చేసినా నిర్లక్ష్యం చేసినా ఆశీర్వాదం రాదు. చాలా జాగ్రత్త కలిగి వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారు ఏమంటే వాళ్ళు దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఎలా ఉన్నారంట? లోబడి ఉన్నారన్నమాట. ఈ లోబడే విధానాన్ని బట్టి మనం గ్రంథంలోని చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా మనం లోబడటం లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు? లోబడి ఉన్నారు. అలాగే లోబడుట అంటే ఏంటి? లోబడుట అంటే అర్థం ఏంటి? అసలు అర్థాలు ఏంటి? లోబడుట అంటే ఆదికాండం 40వ అధ్యాయం 8వ వచనంలో ఆధీనములో ఉండుట. లోబడుట అంటే అర్థం ఏంటి? ఆధీనములో ఉండుట. ఆమోసు 2వ అధ్యాయం 10వ వచనంలో స్వాధీనములో ఉండుట. ఏంటంటే స్వాధీనం అంటే ఒక స్వాధీనంలో ఉండుట. ఆదికాండం 37:27లో సమ్మతించుట. లోబడుట అంటే అర్థం ఏంటి? సమ్మతించుట. తర్వాత 1వ దినవృత్తాంతం 22:18లో వశములో ఉండుట. లోబడుటకి అర్థాలు ఇవన్నమాట. ఎవరు ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడాలి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చిన్నవారు పెద్దవారికి లోబడాలి. ఎవరికి లోబడాలి? ఎవరికంటే పెద్దవారికి చిన్నవారు లోబడి ఉండాలి. తర్వాత చెబుతున్న విషయం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి. వాళ్ళకప్పుడు ఏమొస్తుంది? దేవుని ఆశీర్వాదం వస్తుంది. తర్వాత పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో దాసుడు యజమానునికి లోబడాలి. ఎవరికి లోబడాలి? తర్వాత తీతుకు 2వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏం కనబడుతుందంటే స్త్రీల గురించి కనబడుతుంది. ఇక్కడ అలంకారం గురించి కనబడుతుంది. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 21వ వచనంలో స్త్రీలు భర్తలకు ఏమవ్వాలి? లోబడాలి, లోబడి ఉండాలి. తీతుకు 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంటుంది. ఏమని? తమ భర్తలకు ఏమవ్వాలి? లోబడి ఉండాలి. 5వ అధ్యాయం ఎఫెసీయులకు 5వ అధ్యాయం 21వ వచనంలో క్రైస్తవులు ఒకరికి ఒకరు ఏమవ్వాలి? లోబడాలి. నువ్వెంత? నీ లెక్కెంత? నువ్వెంత? నీ లెక్కెంత? నేను నీకు లోబడేది ఏంటి? నువ్వేంటి? అనే తత్వం అనేది అది ఎవరిది? లోకస్తులది.
కానీ క్రైస్తవులదే, క్రీస్తుని నమ్ముకున్న వారు ఒకరికి ఒకరు ఏమవుతారు? ప్రేమ చూపించుకుంటారు. ఒకరికి ఒకరు ఏమవుతారు? లోబడతారు. తీతుకు 3:1 అధికారులకు ఏమవ్వాలి? లోబడాలి. ఇందులోని మనం ఎవరికి లోబడాలనే అంశం మీద ఈ విషయం చెబుతున్నాను. ప్రభు చిత్తం అయితే రేపు సమయం ఉంటే ఈ లోబడుట గురించే ఇందులోని చాలా విషయాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఎవరికి లోబడాలి? లోబడుట గురించి, అందులోని ఎవరికి లోబడాలనే అంశం మీద నేర్చుకుంటాను. తీతుకు 3:1 అధికారులకు లోబడాలి. వారు అధికారంలో ఉన్నప్పుడు వారికి ఏమవ్వాలి? నువ్వు లోబడి ఉండాలి. లేదండి నేను వాళ్ళకెందుకు లోబడతా, వాళ్ళ మాట ఎందుకు వింటానంటే కుదరదు. సేవకుల మాట వినాలి. తర్వాత అధికారులకి వారికి ఏమవ్వాలి? లోబడాలి అని చెబుతున్నాను. హెబ్రీలకు 13:17 పైనున్న నాయకులకు ఏమవ్వాలి? లోబడి ఉండాలి. సేవకుడు చెబితే నేనెందుకు వింటానండి, వినను అనే తత్వం అది అపవాది తత్వం. అర్థమవుతుందండి. తర్వాత ఏమని చెప్తున్నారు అక్కడే చూడండి. రోమీలకు 13:1 పై అధికారులకు ఏమవ్వాలి? లోబడి ఉండాలి. ఈ లోబడుట అర్థాలు ఏంటో మనం చూసాము. తర్వాత ఎవరికి లోబడాలన్నదే మనం కొన్ని విషయాలు చూసామన్నమాట. ప్రభు చిత్తం అయితే ఇంకా కొన్ని విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే అవి మనం తర్వాత నేర్చుకుందాం. ముందు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా ఎలా నడవాలి అని అంటే క్రీస్తుని పోలే నడుచుకోవాలి. క్రీస్తే మనకు మాదిరి. ఆయన ఎలాగైతే లోబడి ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులకు, మనం ఇక్కడ కొన్ని విషయాలు చూసాం కండి, ఆ విషయాలు వారు ఏమవ్వాలి? వారికి లోబడి ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి ఏది కూడా అనర్థాలు అనేది ఏవి కూడా ఉండవు. అంతా ఎలా ఉంటుంది? బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.